95 సంవత్సరాలు కలిగినటువంటి ఇస్సాకుతో నిన్నే బలి అర్పించటానికి నేను తీసుకుని వెళుతున్నాను అని చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా? తల వంచి తండ్రి ఏది చెప్పాడో అది జరిగించాడు ఇస్సాకు. తన తండ్రితో కలిసి వెళ్ళాడు. తండ్రి ఆయన కలిసి బలిపీఠం గడుతూ ఉన్నారు. ఆ బలిపీఠం మీద బలి అర్పించేది ఎవరు అన్నంటే ఇస్సాకే. అంటే తనకు తానుగా, అందుకే అన్నాడు సజీవ యాగమైపోవటానికి దేవుని కొరకు, తన్ను తాను బలిగా అర్పించుకోవటానికి కొరకు తన జీవితాన్ని ఇస్సాకు నమ్మకంగా దేవునికి అర్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం. నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి అర్పించు అన్నప్పుడు దేవుణ్ణి నమ్మి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇస్సాకును బలి అర్పించటానికి అబ్రహాం గారు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి అని అంటే ఏదో మాట